సామాన్యులకు స్ఫూర్తి ప్రదాత భూదాల కోటేశ్వరరావు ఐఏఎస్ గారికి ఘన సన్మానం. సామాన్య కుటుంబంలో జన్మించి ప్రభుత్వ హాస్టల్లో చదువుకున్నప్పటికీ అకుంఠిత కృషి మరియు పట్టుదలతో అసాధ్యమైన విజయాన్ని సాధించి దేశ ఆర్థిక అభివృద్ధిలో భాగమైన రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి శ్రీ భూదాల కోటేశ్వరరావు గారికి ఆయన అభిమానులు మరియు ఎస్డబ్ల్యూ బాయ్స్ హాస్టల్ పూర్వ విద్యార్థులు పదవీ విరమణ సన్మాన సభను ఎన్టీఆర్ కళా పరిషత్తులో అత్యంత ఘనంగా నిర్వహించారు. తన ఆత్మాభిమానాన్ని ఆత్మ గౌరవాన్ని ఎక్కడా కోల్పోకుండా ఉన్నతమైన జీవితాన్ని గడిపి పదవీ విరమణ పొందిన శ్రీ కోటేశ్వరరావు గారి జీవితం నేటి తరానికి ఆదర్శప్రాయం అంటూ కొనియాడారు. ఇంత అభిమానంతో ఎస్పెషల్లీ ఈ హాస్టల్ పిల్లలు మా వెంకన్న చిన్న గోవర్ధను ఈ బ్యాచ్ పాత బ్యాచ్ అసలు రా వీళ్ళు అఫ్కోర్స్ వీళ్ళు ఒక చాకులు అంతే. మీకు ఈ ఒక బుల్లెట్లు వీటిని సరిగా వాడుకుంటే సమాజం నిజంగానే బాగుపడుతుంది. వీళ్ళకున్నంత కెపాసిటీ, వీళ్ళకున్నంత తెలివితేటలు, వీళ్ళకున్నంత ఛానలైజ్ చేయటానికి ఒక అవసరం. వీళ్ళకి ఒక మంచి ఎనర్జీని ఛానలైజ్ చేసే ఒక సెంటర్ ఉంటే వీళ్ళు నిజంగా పెద్దోళ్ళు అవుతారు. ఇప్పుడు నాకు చిన్న చూసి చిన్న నిజంగా అందరికి మనందరికి నేను నాకంటే చిన్న ఇన్స్పిరేషన్ ఎక్కువ మనకి. ఈ చిన్న కుటుంబం నుంచి వ్యాపారం చేయాలి అని సొంతగా యూనిట్ పెట్టుకొని వ్యాపారం అని ముందుకెళ్తున్న అతను చిన్న. నేను మనోళ్ళలో వ్యాపారం చేస్తారు, వ్యాపారం చేసేవాళ్ళు, ఆసక్తి ఉండేవాళ్ళని నేను ఎప్పుడు చూడలే. నేను నా డిపార్ట్మెంటే బిజినెస్ వాళ్ళని పట్టుకోవటం. అట్లాంటిది మనం ఎవరు ఉండరు. అందుకే ధైర్యం నాకు. ఎవరు ఇందాక చెబుతున్నారు కదా, ధైర్యంగా పని చేస్తాడు, ధైర్యంగా చేసేది ఏదంటే మనోళ్ళు ఎవరు ఉండరు. ఆడ ఇన్కమ్ ట్యాక్స్ అంటే మనం ఇన్కమ్ ట్యాక్స్ కట్టే అంత ఎవరికి లేదు కాబట్టి మనం హ్యాపీ. సో మనోళ్ళు ఉండరు కాబట్టి. సో ఫస్ట్ టైము నీకు ఈ ఒక ఎంటర్ప్రెన్యూర్షిప్ రావాలి, చెయ్యాలి అనే ఐడియా నేను కలిసినప్పటి నుంచి మనోడు చెన్నై నుంచి నా వెంటబడి ఉన్నాడు. అనా చేయాల అనా చేయాల. సో అట్లా ముందుకు రావాలి మనం ఎవరమైనా సరే లిమిటెడ్ రిసోర్సెసే ఉంటాయి. ఆ లిమిటెడ్ రిసోర్సెస్ని రైట్ వేలో కానీ ఉపయోగించుకుంటే మనం పైకి వస్తాం. ఎవరైనా అంతే. ఇంకోటి లేకపోయినా వస్తాయి. అది మనం ప్రయత్నం చేయాలి. అంతేగాని ప్రయత్నం చేయకుండా నాకు ఇవి రావాలి అవి రావాలి అని అంటే అవ్వదు. కష్టపడాలి. దాంట్లో ఫెయిల్ అవుతాం, ఎన్నోసార్లు ఫెయిల్ అవుతాం. ఫెయిల్ అయినా వదలకుండా దాన్ని పట్టుకోగలిగి దాన్ని చేస్తే ఏదో ఒక మార్గం దొరుకుద్ది. గ్యారెంటీగా మీరు సక్సెస్ అవుతారు. అది బిజినెస్ కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. వీటల్లో ఇవన్నీ అవసరం. అట్లా మనోళ్ళందరూ అంటే చదువు మీద కత్తి కళ్యాణ్ చెప్పినట్టు శ్రీరాము మా ఆంధ్ర యూనివర్సిటీలో నా సీనియర్, ఆంధ్ర యూనివర్సిటీ పొలిటికల్ సైన్స్లో. అతన్ని నేనే జనరల్ స్టడీస్ చెప్పమని పిలిపించి అతన్ని జనరల్ స్టడీస్ పేపర్ ఒకటి అతనికి ఇప్పించాము ఆంధ్ర యూనివర్సిటీలో. అప్పటి నుంచి నాకు ఇది ఉండేది. అతను అక్కడ ఒక శ్రీరామ్ స్టడీ సర్కిల్ అని స్టార్ట్ చేశాడు. దానికి కంట్రిబ్యూటర్ నేను. మళ్ళీ అది మెటీరియల్ రాసి అవన్నీ చేసేటప్పుడు నాకే ఇచ్చేవాడు. సో అట్లా కంబైన్గా చేసాము. అక్కడ మన హైదరాబాద్కి వచ్చాడు అతను. మా ఏపీ స్టడీ సర్కిల్లో
వాళ్ళు కూడా అంటే డైలీ మాట్లాడుకుంటాం. ఇప్పుడు మనం రెగ్యులర్గా మాట్లాడుకునేదే అది. అక్కడ కూడా సబ్జెక్ట్ గురించి మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. అదే హెల్ప్ఫుల్ అంతే. మనం డిస్కషన్ ఎప్పుడైతే చేస్తామో అది ఉండిపోదు, మన మనసులో ఉండిపోదు, మన మైండ్లో ఉండిపోదు. ఆ ఫౌండేషన్ తోటి సివిల్ సర్వీస్ అనేది నేను ఫస్ట్ అటెంప్ట్లో మెయిన్కి వెళ్ళిపోయాను. అప్పుడే నేను ఎంఏ సెకండ్ ఇయర్లో ఉన్నాను. సో అవన్నీ అంటే ఇక్కడ వీళ్ళు ఇచ్చిన ఫౌండేషను, అక్కడ హాస్టలు, యూనివర్సిటీ, వీటన్నిటి వలన సివిల్ సర్వీసు క్వాలిఫై అవటం జరిగింది. చెప్పొచ్చేది ఏంటంటే ఎవరమైనా సాధించవచ్చు, కాకపోతే ఫోకస్ చేసి సాధించవచ్చు. ఫోకస్ చేయాలి, మనం ఫోకస్ చేస్తే సాధించవచ్చు. దానికి ఈ టార్గెట్ పెట్టుకొని దీన్ని కంప్లీట్ చేయాలి అని కానీ ఫోకస్ చేస్తే గ్యారెంటీగా సాధిస్తాం. డైవర్సిటీ ఏదో చర్చిలు అక్కడ బంజారా ఇప్పుడు ఎస్టీల వాళ్ళ దీనిలో తండాలు కాదు, ఎస్సీలు కానీ సెంచు లంబడి వీళ్ళందరికీ ఈయన బైబుల్ చెప్తా ఉంటాడు. అయితే ఈయనకు ఒక ఐడియా వచ్చింది. ఏంటి అని అంటే నేను ఎందుకు ఒక ఎన్జిఓ పెట్టుకోకూడదు. సో ఎన్జిఓ పెట్టుకొని ఆయన ఏటీజీకి ట్రస్ట్కి అప్లై చేశాడు. ట్రస్ట్కి అది చేస్తే మా వాళ్ళు మా డిపార్ట్మెంట్ ఇక మనల్ని 30 తిప్పలు పెట్టింది. తిరిగాడు, పోయాడు, వెళ్ళాడు, పోయాడు, చూశాడు, అన్నీ అయిపోయిన తర్వాత మనం గుర్తుకొచ్చినాం. సార్ ఇవ్వలేదు అవి ఇట్లా అని. సరే అని చెప్తే అప్పుడు నా దృష్టికి తీసుకొస్తే గుంటూరు కమిషనర్ ఉంటే ఆయనకు ఫోన్ చేసి, సార్ మనం పేదోళ్ళకి హెల్ప్ చేయకపోతే ఎవరికి హెల్ప్ చేస్తాం, అతను న్యాయబద్ధంగా అప్లై చేశాడు, మనం ఇవ్వాలి అని ఆయన 2-3 కిరికిర్లు పెట్టినా కానీ ఆయనతో గట్టిగా మాట్లాడి ఆయనతో ఈయనకి ఏటీజీ ఇప్పించాం, 12A అది ట్రస్ట్ ఇప్పించాం, 2 ఇప్పించాం. అప్పటి నుంచి ఈయన ఫండ్స్ వస్తున్నాయి, దేవుడి దయ వలన అవన్నీ చేసుకుంటున్నాం. బంజారా డెవలప్మెంట్ అది ట్రైబల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ మీద ఏదో పెట్టుకొని ₹4 సంపాదించుకుంటా ముందుకెళ్తున్నాడు. సో అదే ఏదో నడుపుకుంటున్నాడు, ఫ్యామిలీ నడుస్తుంది, ఆయన సేవ నడుస్తుంది, అట్లా వెళ్ళిపోయింది. అట్లాగే వీడు ప్రభుదాస్ గారు ఎగ్జామ్స్, ఐఏఎస్, ఐపీఎస్ అనేది దాని నుంచే తెలుసుకున్నాం మనం. సిఎస్ఆర్ అనేది ఒక జర్నల్, అది మావాడు నేను కొనుక్కునే స్థామత లేదు. వాడికైతే వాళ్ళ బ్రదర్స్ మిలిటరీలో ఉండటం, వాడికి మంత్లీ ఏదో స్టైఫండ్ వచ్చేది, వాడు కొనుక్కొచ్చి రూమ్లో పెట్టేవాడు, నేను వాడుకునేవాడు. సో మేమిద్దరం మళ్ళీ ఆంధ్ర యూనివర్సిటీలో కలిసాం. నా రూమ్మేట్గా అన్ని తీసుకున్నాను. బాగా అన్ఫార్చునేట్ ఈజ్ నో మోర్ నౌ. వాడు కూడా ఇంటర్వ్యూకు క్వాలిఫై అయ్యాడు, గ్రూప్ 1 క్వాలిఫై అయ్యాడు, బాగా చదివేవాడు. వాడు డాక్టర్ కావాలని ఉండే, డాక్టర్ అవ్వలేక సివిల్స్ క్వాలిఫై అయ్యాడు. అట్లా ఒక చిన్న హాస్టల్, సోషల్ వెల్ఫేర్ హాస్టల్ నుంచి నీకు సివిల్ సర్వీస్కి వెళ్ళి సివిల్ సర్వీసు దట్టు మా వాళ్ళు ఏమనేవాళ్ళు, ఏమేమో చదివితే జాగ్రత్తలు చేసేవాళ్ళు శర్మ కాలేజీ వాళ్ళు, మంగం కాలేజీ వాళ్ళు. వీళ్ళకేదో స్టాండర్డ్స్ లేవని నేను అనుకునేవాళ్ళు. కానీ ఏమేమో ఐ డెంట్ కేర్, వాళ్ళు వీళ్ళేనండి. నా స్టాండర్డ్ చూసేసి జనాలు మిగతా కాలేజీ కాదు కదా, ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళకే అర్థమైపోయింది. ఆంధ్ర యూనివర్సిటీలో ప్రొఫెసర్స్ వాళ్ళందరికీ కూడా నేను ఇక్కడ ఎట్లయితే చేశానో ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్స్కి కూడా అదే చెప్పాను, అదే ఒపీనియన్ ఉండేది.
నేను ఇక్కడ ఓన్లీ టెక్స్ట్ బుక్స్ చదివితే అక్కడ ఒరిజినల్ బుక్స్ చదివేవాడిని. మావాడు మా అబ్బాయి చెప్పినట్టు విలియం వాడు ఆ లైబ్రరీ ఆంధ్ర యూనివర్సిటీ లైబ్రరీ అది అగైన్ అదొక అంటే దానిలో లేని పుస్తకం ఉండదు, దానిలో లేని జర్నల్ ఉండదు, దానిలో లేని ఏది అడిగితే అది ఉంటుంది. అంత పెద్ద గొప్ప లైబ్రరీ అది. దాన్ని వాడుకోవటం అనేది చాలామంది వాడరు, అంటే పిల్లలు వాడికి వస్తారు అట్లా 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 వెళ్తారు, కానీ ఆ లైబ్రరీ బాగా హెల్ప్ఫుల్ అయింది నాకు. తర్వాత బొలుపల్లి వాడు మాస్టర్కి బాగా ప్రియమైన శిష్యుడు. లెక్చరర్గా డిగ్రీ కాలేజ్ లెక్చరర్గా భద్రాచలంలో చేస్తా వాడి చనిపోయాడు. వాడు సిఎస్ఆర్ అని కాంపిటేటివ్ సక్సెస్ రివ్యూ అనేది ఒకప్పుడు వచ్చేది 82, 83లో. ఆ బుక్ తెప్పించేవాడు, మంత్లీ వచ్చే అన్ని ఆ జర్నల్ తీసుకొచ్చి వాడి రూమ్లో పెట్టేవాడు అన్ని వరుసగా మంత్లీ అని. దాంట్లో ఒక ఐఏఎస్ ఎంట్రీ ఉంటుంది, ఎవ్రీ బుక్కి ఒక ఐఏఎస్ ఎంట్రీ ఉంటుంది. సో నేను ఆ ఐఏఎస్ ఎంట్రీ చదివేవాడిని. సుబ్రహ్మణ్యం గారు కానీ వీళ్ళు కొత్తగా జాయిన్ అయ్యారు. అసలు అప్పుడు డిగ్రీ కాలేజ్ అప్పుడే స్టార్ట్ అయింది. ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ మేము సెకండ్ బ్యాచ్, ఫస్ట్ బ్యాచ్ ఇక్కడ మనోడు ఉన్నాడు ఫస్ట్ బ్యాచ్. సో మేము సెకండ్ బ్యాచ్ డిగ్రీ బ్యాచ్కి అప్పుడే వీళ్ళు కూడా అప్పుడే జాయిన్ అయ్యి మంచి ఎంతూజియాజంగా మాకు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గురించి మాట్లాడుతూ ఉండేవారు. సో ఇవన్నీ మేమేమనుకునే వాళ్ళం అంటే, నేను హెచ్ఈసి చదివితే అప్పుడు ఏదో ఒక ఆ కలెక్టర్ అవుతాడు, హెచ్ఈసి అంటే కలెక్టరు, బైపీసీ అంటే ఒక డాక్టరు, వీళ్ళు ఎంపీసీకి అంటే ఒక ఇంజనీరు. ఈ సార్ట్ ఆఫ్ దట్ మాకు ఆ కాంపిటీషన్ ఉండేది. సో బాగా అది రెండు ఇప్పుడు ప్రసాద్ చెప్పినట్టు రాజేంద్ర ప్రసాద్ లైబ్రరీ ఉండేది, నాకు బ్రహ్మాండమైన లైబ్రరీ ఉండేది హాస్టల్లో. అది సంగీతరావు గారు చేసింది. హాస్టల్లో మాస్టరు అప్పుడే అంబేద్కర్ బుక్స్ కూడా మీరు హాస్టల్లో పెట్టించారు, అంబేద్కర్ జీవిత చరిత్ర ఇవి. సో మాకున్న అడ్వాంటేజ్ ఏంటంటే, మిగతా వాళ్ళ స్టూడెంట్స్కి మాకు ఒరిజినల్ టెక్స్ట్ బుక్స్, తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్స్ మాస్టర్ అంటే మాకు గవర్నమెంట్ తీసుకొచ్చి ఇచ్చింది, సోషల్ వెల్ఫేర్ నోట్స్. అవి మాకు ఆ టెక్స్ట్ బుక్సే ఫౌండేషన్. మేము అప్పుడు చదివిన టెక్స్ట్ బుక్సే నేను డిగ్రీలో చదివాను, పీజీలో చదివాను, అన్ని చోట్ల చదివాను. అక్కడ చదివిన మెటీరియల్ ఇదే మెటీరియల్ ఇట్ ట్రాన్స్లేటెడ్ ఇంటూ ద ఫైనల్ స్టేజ్. పొలిటికల్ సైన్స్ చదివినా కానీ అదే ఉన్నాయి. సో అంటే నీకు ఫౌండేషను అక్కడ, అది మెయిన్ ఫౌండేషన్. ఆ ఫౌండేషన్తో పాటు మాకు ఈ లెక్చరర్స్ కాలేజీలో నాకు ఎంకరేజ్మెంట్ ఇవ్వటం. మా మాస్టర్ నిజంగా చెప్పాను, అది పీటర్ మాస్టర్ నిజంగానే గొప్ప విషయం అది. ఆయన క్లాసులో చెబితే సివిల్ సర్వీస్ గురించి మాట్లాడాడు ఒకసారి, ఎట్లా రాయాలా ఏంటి అని. ఆ మాస్టర్ చదువుతా ఎన్సీఆర్టీ బుక్స్ ఉన్నాయి, ఎన్సీఆర్టీ బుక్స్ చదవకపోతే సివిల్స్ గారు అని. ఎన్సీఆర్టీ బుక్స్ ఉన్నాయని వైజాగ్లో మేము ఇక్కడ లేవు. నేను వైజాగ్ వెళ్ళిన తర్వాత ఒక గుప్తక్ బుక్ స్టాల్ అనేది దానికి వెళ్ళిపోయి మొత్తం 3వ తరగతి నుంచి 12వ తరగతి వరకు కొనుక్కున్నారు. అంటే సివిల్స్ వాళ్ళు మనం టీచర్స్ మాట్లాడే దాంట్లో కొన్ని చాలా ప్రయోజనం ఉండేది, ప్రయోజనకరమైన మాటలు ఉంటాయి వాళ్ళు మాట్లాడేటప్పుడు. మనం స్టూడెంట్స్గా కొంతమంది క్యాచ్ చేయలేము, కొంతమంది క్యాచ్ చేస్తారు. ఆ క్యాచ్ చేసిన దాంట్లో నేను అప్పుడు ఆయన పట్టుకున్నాను. ఆ మాట అనగానే ఓహో ఇది ఒకటి ఉంది అని అనేది. నాకు ఇంకొక మిత్రుడు వాళ్ళు ఈ జాబ్లో ఇప్పుడు రిటైర్ అవ్వటానికి ఫస్ట్ నా సివిల్ సర్వీసుకి పునాది వేసిందే
మా ఎస్సీ ఎస్టీ హాస్టల్ భాగ్యనగర్. నేను ఏబిఎంలో హెచ్ఈసిలో జాయిన్ అయినప్పుడు 82. నా మిత్రులు ఇక్కడ ఉన్న 3 మిత్రులు ఉన్నారు ఇప్పుడు నాతో పాటు. వాళ్ళు ఒకళ్ళు బైపీసీ, ఒకళ్ళు ఎంపీసీ, 2 ఎంపీసీలు, కమలాకరు రత్నాకర్ ఎంపీసీ, రాజేంద్ర ప్రసాద్ బైపీసీ. నేను ఒక్కనే హెచ్ఈసి వాళ్ళు. కానీ అప్పుడు హాస్టలు, అప్పుడున్న డిసిప్లిను, అప్పుడున్న కల్చర్ రియల్లీ అదే, ఆ కల్చరే నాకు ప్రోత్సాహం ఇచ్చి నన్ను అంటే చదువుకోవాలి అనే కాంపిటీషన్ తీసుకొచ్చింది ఆ హాస్టల్. దానికి ఫస్ట్ దానికి పునాది వేసిన మా సంగీతరావు గారు మాస్టర్కి నిజంగా హృదయపూర్వక ధన్యవాదాలు మాస్టర్. ఎందుకంటే మీరు హాస్టల్ లోపలికి వస్తున్నప్పుడు భయపడితే వెళ్ళిపోయే వాళ్ళం రూముల్లోకి. అండ్ మాస్టర్ రావటమే ఇంగ్లీష్లో మాట్లాడేవాళ్ళు, స్టార్ట్ చేసేవాళ్ళు ఇంగ్లీష్లో. మేము అంటే ఆయన పిల్లల్లాగానే మమ్మల్ని, ఆయన సొంత బిడ్డల్లాగానే మమ్మల్ని ఆ క్రమశిక్షణతో చదువుకోకపోతే వేస్ట్ అయిపోతారనని, అసలు ఇట్లా అంటే చాలా చక్కగా అన్నమాట భవిష్యత్తు ఎలా ఉండాలి అని అనేది. ఆయన ఒక వార్డెను, ఇందాక మా రత్నాకర్ చెప్పినట్టు ఆయన వార్డెన్ గారుగా వచ్చారే కానీ ఆయన ఒక ఫాదర్ లాగానే బిహేవ్ చేశారు మా అందరి మీద. సో మాకేంటంటే మా అందరికీ మాకు పీరు ఉన్న మా హాస్టల్లో ఉన్న వాళ్ళం ఒక సులకన ఉంటుంది. హాస్టల్లో చదివే వాళ్ళంటే చదవరు అని. నేను చెబుతున్నాను, మా హాస్టల్లో చదివిన ప్రతి ఒక్కడు కూడా ప్రయోజకుడయ్యాడు. ప్రతి ఒక్కడు అంత చక్కటి వాతావరణం. అది మాకు బువ్వ మామూలు ఉండేది అన్నం, అది అంత ఇది కానీ అంటే ఆ గవర్నమెంట్ ఇచ్చే దానిలో. బట్ చదువుకునే వాతావరణం. మేము సాయంత్రం 7 గంటలకి భోజనం అయిపోయిన తర్వాత బయట లైట్లు వేసుకొని చాపలు వేసుకొని చదువుకునే వాళ్ళం బయట. అది ఫస్ట్ ఫౌండేషను అక్కడ ఎడ్యుకేషన్. అది రెండోది చదువుగా నేను ఇంటర్మీడియట్ అయిన తర్వాత డిగ్రీకి వచ్చిన తర్వాత మా మాస్టర్స్ వచ్చారు. మా ఇక్కడున్న సింగ్ మాస్టర్ కానీ బాగా సమయం ఎక్కువ అవటం, లంచ్ టైం, దీనిలో నేను చెప్పాల్సింది ఏమి లేదు. నా గురించి అందరూ చెప్పినందుకు వాళ్ళందరికీ, నా గురించి మాట్లాడిన ప్రతి ఒక్కరికి ముందు నా హృదయపూర్వక ధన్యవాదాలు. నాగేంద్ర గారికి చెప్పండి పెట్టారు కిరీటాన్ని. రాజారావు బాగా నాగేంద్ర చెప్పండి సార్.